హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము టేస్టీ ఫ్రూట్ సలాడ్ రెడీ చేసుకుందాం. నేనైతే ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయని వేస్ట్ అయిపోతాయి, మీ పిల్లలు సరిగా తినరు కదా ఫ్రెండ్స్. అలాగే పెడితే అందుకనేసి నేను ఫ్రూట్ సలాడ్ రెడీ చేద్దామనేసి రెడీ అయిపోయాను అనమాట. చూడండి, నేనైతే పాలు 1 లీటర్ పాలు తీసుకున్నాను, బాగా కాంచుకున్నాను అనమాట. దీనికి మనకి సూపర్ మార్కెట్లో కస్టర్డ్ పౌడర్ అనేది దొరుకుతుంది, అది తెచ్చి పెట్టుకున్నాను నేను ఇంట్లో. చల్లని పాలల్లో ఒక 2 స్పూన్లు వేసేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. పాలు కాగిన తర్వాత ఈ చల్లని పాలలో వేసింటాం కదా, ఈ పాలు కూడా దాంట్లో వేసి బాగా కలపాలన్నమాట. బాగా కాగిన తర్వాత పాలు కొంచెం షుగర్ వేసుకొని ఆ తర్వాత ఈ పొడి వేసుకోవాలన్నమాట. నేను చూపించిన విధంగా చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది ఫ్రూట్ సలాడ్. నేనైతే యాపిల్, దానిమ్మ, ఆరెంజు, ఇది మ్యాంగో, బనానా ఇవన్నీ తీసుకున్నాను అనమాట. పాలు చూడండి ఇలా కాగిన తర్వాత మనము చక్కెర వేసుకోవాలి. తగినంత చక్కెర వేసుకున్నా నేనైతే. మళ్ళీ కలిపి పెట్టుకున్నాం కదా మనము కస్టర్డ్ పౌడరు, అది కూడా దాంట్లోకి వేసేసి బాగా కాంచాలన్నమాట. ఒక 5-10 మినిట్స్ కాంచామనుకోండి, చిక్కగా అయిపోతుంది ఇది. మనం ఆల్రెడీ ఫ్రూట్స్ సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా పక్కన. ఈ పాలన్నీ ఇవి బాగా చల్లారాలన్నమాట. ఈ కాగిన తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత బాగా చల్లారిన తర్వాత ఈ ఫ్రూట్స్ అన్నీ మనం కట్ చేసిన ఫ్రూట్స్ అన్నీ ఒకటి తర్వాత ఒకటి దాంట్లో వేసేసి బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇది మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నామనుకో సూపర్ టేస్టీగా ఉంటుంది. చల్లబడిన తర్వాత నేనైతే ఐస్ క్రీమ్ తెప్పించుకున్నాను. దీనికి ఇది బాగా చల్లగా అయిన తర్వాత దీంట్లోకి ఐస్ క్రీమ్ వేసుకొని తిన్నాము, చాలా టేస్టీగా ఉండింది. మీరు కూడా నేను చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. నేను కొన్ని ఫ్రూట్సే వేసాను, మీకు ఇంకా ఏమైనా ఫ్రూట్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఎన్ని ఫ్రూట్స్ వేసుకొని చేసుకోవచ్చు, మన ఇష్టం. చాలా టేస్టీగా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ చిన్న వీడియో మీకోసం తీశాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు కూడా ఇలాగే చేసుకొని తినండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.